అన్నమయ్య జిల్లాలపై మోందా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. 2 జిల్లాలలో అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు రేపు ఎల్లుండి సెలవు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని జిల్లా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల అధికారులు వారి వారి ప్రధాన కార్యాలయాలు అందుబాటులో ఉండాలని కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలను గుర్తించి ఏర్పాట్లు చేశారు. జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, వరలక్ష్మి, కడప, అనంతపురం, కడప, అన్నమయ్య జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 2 జిల్లా కలెక్టర్లు కూడా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. దాంట్లో పోలీసు, తర్వాత ఫైర్, ఇతర వ్యవసాయ శాఖ అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో తుఫాను ప్రభావం కనిపిస్తుంది, తర్వాత వాటికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులను జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేసి వాళ్ళను ఏర్పాటు చేయాలని, ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించడం జరిగింది. అలాగే జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా పూర్తిగా సమీక్షించారు. గతంలో జిల్లాలో తుఫాన్లు సంభవించినప్పుడు, తర్వాత వరదలు వచ్చినప్పుడు ఎక్కడ కానీ ప్రాణ నష్టం జరగలేదు. ఈసారి ఆ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే జిల్లా కేంద్రాలు, అటు కడప, రాయచోటి జిల్లా కేంద్రాలతో పాటు అన్ని ఆర్టీఓ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అత్యవసర సమయాల్లో ఈ కంట్రోల్ రూమ్ సంబంధించిన నంబర్లను సంప్రదించి తమ సహాయం పొందాలని ఈ ఏర్పాటు చేశారు. అలాగే పోలీసు, తర్వాత ఫైర్ సిబ్బంది కూడా అన్ని శాఖల, అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలి. తర్వాత వాగులు, వంకలు, ప్రాజెక్టులు ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. తర్వాత చిన్న చిన్న కల్వర్టు, తర్వాత నదులు దాటేసేటువంటి పరిస్థితున్న చోట్ల జనాలు ముందుగా వెళ్ళనీయకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా జిల్లాలో గండికోట, మైలవరం, తర్వాత సర్వోదయ సాగర్ ప్రాజెక్టు, బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ఈసారి భారీ వర్షాలు కురిస్తే పూర్తిగా నిండి తర్వాత నదీ పరివాహక ప్రాంతాలు కూడా ముంచెత్తే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా ముందస్తు చర్యలు, తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, తర్వాత ఒకవేళ ప్రాజెక్టు నిండితే ఏ రకంగా వదిలేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైట్ శర్మ, థ్యాంక్ యూ.